ప్రపంచ చెస్ క్రీడారంగంలో భారత యువకుడు ప్రపంచనం సృష్టించాడు. చెన్నైలో తెలుగు కుటుంబానికి చెందిన దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 గెలిచి రికార్డు కైవసం చేసుకున్నాడు. చైనాతో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి భారతదేశానికి ఎంతో గర్వకారణమయ్యాడు. అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకొని రికార్డ్స్కి ఎక్కాడు. 2012 తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మన గుకేష్ దొమ్మరాజు భారతదేశానికి అందించాడు. ద యంగెస్ట్ ప్లేయర్ ఆఫ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ వచ్చేసి మన గుకేష్ దొమ్మరాజు. ఈ 18th వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని 18 ఏళ్లలోనే తన కైవసం చేసుకున్నాడు. ఛాంపియన్షిప్ని గెలిచాక గుకేష్ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్రెషన్స్ మనము ఈ వీడియోలో చూడొచ్చు. I'm going inside. Finally made it. Deserve it. ఫ్రెండ్స్, చదరంగం అనేది అంత ఆషామాషా గేమ్ కాదు. ఏ క్రీడా రంగంలోనైనా మనం ముందుకెళ్ళాలంటే దానిపైన మనకు ఆసక్తి ఉండాలి. అప్పుడు దానికోసం మనం ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని నేర్చుకొని మన హార్డ్ వర్క్ని మనం ఛాంపియన్షిప్లో చూపించుకోవాలి. గుకేష్ 29th May 2006 చెన్నైకి చెందిన ఒక తెలుగు ఫ్యామిలీలో జన్మించాడు. తన ఇప్పటి వయసు 18 years. అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని ఎలా సాధించాడో ఈ వివరాల్లో తెలుసుకుందాము. తండ్రి రజనీకాంత్ ప్రొఫెషన్ వైజ్ ENT సర్జరియన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. గుకేష్కి 7 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ చూసి చెస్ గేమ్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చిందంట. అప్పటి నుంచి తను గేమ్ను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడంట. గుకేష్ వేలమ్మ విద్యాలయ స్కూల్ చెన్నైలో చదివారు. అలా స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుండగా 2013 నుంచి తను రోజుకు 1 hour 3 days per week అలాగా గేమ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడంట. తన టీచర్స్కి తను ఆడే విధానం నచ్చి వీకెండ్స్లో టోర్నమెంట్స్కి ఎంకరేజ్ చేశారు. గుకేష్ని ఎలాగైనా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని చేయడానికి వాళ్ళ నాన్న 2017-18లో తన జాబ్ను వదిలేసి తనకి ఎక్కడ టోర్నమెంట్స్ ఉంటే అక్కడ ట్రావెల్ చేసుకొని తను తీసుకెళ్ళి గేమ్స్లో పార్టిసిపేట్ చేయించాడు. ఈ విధంగా అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ 2019లో ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ 12 ఏళ్లలోనే సాధించాడు. ఒక ఇంటర్వ్యూలో తను చెప్పాడు తన రోల్ మోడల్ విశ్వనాథ్ ఆనంద్ అని. విశ్వనాథ్ ఆనంద్ ఎవరో మీ అందరికీ తెలిసి ఉంటుంది. విశ్వనాథ్ ఆనంద్ చెస్ గ్రాండ్ మాస్టరు. ఈయన 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించారు. 2 సార్లు చెస్ వరల్డ్ కప్ ఛాంపియన్ని సాధించారు. అండ్ హీఈస్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1988. ఈ విధంగా గుకేష్ ఎన్నో టోర్నమెంట్స్ని ఆడుకుంటూ 2024లో ఫైడ్ క్యాండిడేట్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యారు. దీంతోపాటు ఆసియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్లోనూ పార్టిసిపేట్ చేసి ఎన్నో మెడల్స్ తన కైవసం చేసుకున్నారు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆపోనెంట్స్ని చిటికలో ఓడించేసి తన ఛాంపియన్షిప్స్ని తన కైవసం చేసుకున్నాడు. గుకేష్ అపోనెంట్ ఎవరో కాదు, చైనాకి చెందిన 32 ఏళ్ల డింగ్ లీరన్ అనే అతను 2023లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని తన కైవసం చేసుకొని 2024లో గుకేష్ దొమ్మరాజుతో ఫైనల్స్ ఆడారు. బుధవారం వీళ్ళిద్దరి మధ్య గేము హోరాహోరీగా 5 గంటలు కొనసాగింది. అందులో 14 గేమ్స్ ఆడారు. అందులో 13 గేమ్స్ వరకు ఇద్దరు టై అయ్యారు. ఇద్దరికి 6.5 points వచ్చాయి. ఏమి టెన్షన్ పడకుండా 14th గేమ్లో చాలా చాకచక్యంగా ఆడి 1 point ఎక్స్ట్రా తెచ్చుకొని వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024ను తన కైవసం చేసుకున్న గుకేష్కి మనం ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పాలి. ఈ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇండియాకి బెస్ట్ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ చివరిగా వచ్చింది 2012లోనే. తర్వాత మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మన ఇండియాకి రాలేదు. 2024లో గుకేష్ దొమ్మరాజు ఆ కళని మనకి నెరవేర్చారు. యాక్చువల్గా గుకేష్ దొమ్మరాజుకి ఇది 10 years కళ అంట, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించాలని. సో అందుకే తను చాలా భావోద్వేగం అయ్యారు గేమ్ విన్ అయ్యాక కూడా. అండ్ గుకేష్ ఈజ్ 3rd యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చెస్.
అతి చిన్న వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించాడు. అలాగే గ్రాండ్ మాస్టర్ టైటిల్ను కూడా సాధించాడు. ఈస్ ద థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చెస్. అక్కడే మీకు అర్థమవుతుంది తన కష్టం, హార్డ్ వర్క్, వాళ్ళ పేరెంట్స్ సాక్రిఫైసెస్. వాళ్ళ నాన్న జాబ్ మానేసి మరి తనకు చెస్ గేమ్ పైన ఏమీ ఇంట్రెస్ట్ పోకుండా తను ఎంకరేజ్ చేసుకుంటూ టోర్నమెంట్స్కి తీసుకెళ్లారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ అమ్మకు వచ్చే సాలరీతోనే వీళ్ళు ఆర్థిక ఇబ్బందులన్నీ ఎదుర్కొని ముందుకొచ్చి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని సాధించారంటే వీళ్ళ వెనకల ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయో మనమే అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలిచినందుకు ప్రతి ఒక్కరూ తనని ఎంతో మంచిగా గ్రాండ్ వెల్కమ్ చేశారు. గుకేష్ వాళ్ళ అమ్మని చూస్తానే ఎలా అయిపోయాడు ఈ వీడియోలో చూడండి. గుకేష్తో పాటు అదర్ చెస్ ఛాంపియన్షిప్స్ ప్రజ్ఞానంద, అభిమన్యు మిశ్రా, భక్తి కులకర్ణి. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ ప్రైజ్ ఇండియన్ కరెన్సీలో 5.6 crores. రన్నర్ అప్ ఇండియన్ కరెన్సీలో 3.38 crores. ఫ్రెండ్స్, మనం ఏదైనా సాధించాలంటే ముందుగా మనం కొంచెం టైం స్పెండ్ చేసుకొని దానిపైన ఇంట్రెస్ట్ పెట్టుకొని ట్రై చేసామంటే మనం ఎక్కడి దాకైనా మనం అనుకున్న గోల్కి ఏమి ఇబ్బందులు వచ్చినా, ఏం కష్టం వచ్చినా మనం అనుకున్న గోల్ ప్రయత్నిస్తూనే ఉంటే ఎప్పుడో అప్పుడు మన గోల్ మనం సాధిస్తాము. డోంట్ గివ్ అప్, ట్రై చేస్తూనే ఉండండి. ఈ గోల్ ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Once it's officially given to you. But Rupesh, really, I think the world is like messaging you, calling you. How have you synced in? Still early, I think. Okay. It's